తెల్లారితే రాఖీ కళ్ళ ముందు సోదరుడు కనిపించాల్సిన సందర్భం. అయితే అదే రాఖీ పండుగకు ముందు రోజే ఆ సోదరుడు ప్రాణాలు విడిచాడు. విషజ్వరంతో మరణించాడు అప్పిరెడ్డి. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో చోటు చేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఎదురు చూసింది అక్క జ్యోతి. కాటికి వెళ్తున్న తమ్ముడిని చూసి ఇప్పుడు వెలిపిస్తున్న జ్యోతికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి. తమ్ముడిక లేడు, ఇక రాడు, ఇది చివరి రాఖీ అని తెలిసి అక్క జ్యోతి రాఖీ కడుతూ, తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలవి. పాడపై తమ్ముడికి రాఖీ కట్టి ప్రేమను చాటుకుంది సోదరి జ్యోతి. బహుశా ఇటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు, ఏ అక్కకి ఏ చెల్లికి రాకూడదు. ఎందుకంటే తెల్లారితే రాఖీ అండగా నిలుస్తాడని చెప్పి రక్షాబంధనం కట్టే అక్క అండగా ఉంటాడు, ఇలా రెండు వైపులా ఉంటుంది. అది ఈ నేపథ్యంలో సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ కన్నీటి మధ్య అతుగాడి కొద్దిసేపటి క్రితం కన్నుమూశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ప్రాంతంలో. అప్పిరెడ్డికి విషజ్వరం వచ్చింది. దీంతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే ఈ క్రమంలోనే మరణించాడు. అయితే ఈ కొద్ది గంటల్లోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఈరోజు సాయంత్రం నుంచి రాఖీలు కొనుక్కోవడానికి, మిఠాయిలు తీసుకోవడానికి చాలా సంబర వాతావరణం ఉంటుంది. ఆ ఇంట్లో కూడా అటువంటి పరిస్థితి. కానీ మీరు చూడొచ్చు, ఆ అక్క తమ్ముడికి రాఖీ కడుతోంది, కానీ ఆ తమ్ముడు లేడు, ఇక రాడు. ఇది చివరి రాఖీ అని తెలిసి బోరున విలపిస్తూ రాఖీ కడుతోంది ఆ తల్లి. ఏ అక్కకి ఏ చెల్లికి కష్టం రాకూడదేమో. ఎందుకంటే గుర్తు చేసుకుని చిన్నప్పటి నుంచి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పొగుడుకుంటారు, ఎటకారం చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. ఈ బంధం కేవలం సోదరుల్లోనే, అంటే సోదరిమణులు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా.